ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు నిన్న పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది కదా. సో చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని వీడియోతో చేస్తున్నాను. సో వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లారిఫై అవుతుంది. మీకు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది, అసలు 10th లో మీకు ఎన్ని మార్కులు ఉంటే బెటర్, ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తా చూడండి. కొంతమంది సన్నాసులు మీకు అడ్డమైన వీడియోలు చేసుకుంటా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయొచ్చు. సో నేను మీకు మొత్తం క్లియర్గా చెప్తాను అసలు ఏంటి అనేది, అన్ని విషయాలు అయితే చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకు జీతం ఎంత ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే దీని గురించి మాట్లాడుకుందాము. దీని తర్వాత మనకు 10th లో అంటే ఎన్ని మార్కులు వస్తే, మీ 10th మెమోలో మీకు ఎన్ని మార్కులు ఉంటే మీకు జాబ్ వస్తుంది అని చెప్పి చెప్తాను. మీరు ఈ ట్రిక్ పాటించండి, మీకు ఉద్యోగం వస్తుంది. మీరు ఈ ట్రిక్ పాటించండి, మీకు 60% మార్క్స్ ఉన్నా కూడా మీకు జాబ్ వస్తుంది అని చెప్పేసి అవే పనికి మళ్ళీ ముచ్చట్లు నేను చెప్పా. ఒకటే మాట చెప్పేస్తాను, మీకు వస్తుందా రాదా అని చెప్పి చెప్తా. సో దాన్ని బట్టి మీకు వస్తుందో రాదో అర్థం చేసుకొని అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. సో ముందుగా జీతం గురించి చాలా మంది అడుగుతున్నారు, జీతం గురించి అయితే చెప్తా. దానికంటే ముందు ఫస్ట్ మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి. ఎవరు లైక్ చేస్తలేరు వీడియోని, ప్లీజ్. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇటువంటి జెన్యూన్ కంటెంట్ 10 మందికి చేరుతానట్టు. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ 10 మందికి తెలియకపోతే ఫేక్ వీడియోలు మొత్తంలో మందికి చాలా మందిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఫేక్ వీడియోలు చూసుకుంటూ అప్లికేషన్ ఫీ వేస్ట్ చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు, అంత వేస్ట్ చేసుకుంటారు. వద్దు, అలాంటిదే వద్దు. కాబట్టి జెన్యూన్ కంటెంట్ కొంచెం పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీరు షేర్ చేయకపోయినా కానీ వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దాంతోపాటు డాక్ సేవక్ అని చెప్పేసి మనకి 3 రకాల పోస్టులు అయితే ఉంటాయండి. అందులో మొదటగా బీపీఎంకి వచ్చేసి మొదటగా 12,000 వస్తుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మీ 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఉద్యోగం ఇస్తారు. కాబట్టి ఫస్ట్ మంత్ ఫస్ట్ వచ్చేసి మీ సాలరీ 12,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 12,000 నుంచి 29,000 వరకు అయితే ఉంటుంది అనమాట. అది మీ రిటైర్మెంట్ వరకు ముచ్చట. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకున్నట్టు 10,000 అయితే వస్తుంది. పర్ మంత్ సాలరీ 10,000 అయితే వస్తుంది, ఓకే. నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను, క్లియర్ కట్గా చెప్పాను. అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో ఎలా అప్లై చేసుకోండి, ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పాను. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను మీకు మొత్తం విషయాలు అయితే చెప్పాను. ఆ వీడియో చూస్తే మీకు అప్లికేషన్ గురించి టోటల్ అవగాహన అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు శాలరీ గురించి అయితే అర్థమైపోయింది కదా. సో మీరు ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి అయితే చూడండి. ఈ నోటిఫికేషన్లో మీరు ఒక పాయింట్ అయితే గమనించాలి. లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఫ్రమ్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది. అయితే ఈ ఒక లాస్ట్ నోటిఫికేషన్, అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కాకుండా అంతకుముందు ఏముంటుండే అంటే ఇక్కడ లాంగ్వేజ్ ఉంది చూస్తావా. ఇక్కడ మనకు లాంగ్వేజెస్ అన్ని అస్సాం అని, ఆంధ్రప్రదేశ్ అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయాలనుకుంటే మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు రావాలి. ఇప్పుడు అస్సాంలో ఉన్నటువంటి ప్లేసెస్కి మీరు అప్లై చేయాలనుకుంటే అస్సామీ, బెంగాలీ, బోర్డ్ అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ రాయాలి, అంటే వచ్చి ఉండాలి. బీహార్కి మీరు అప్లై చేయాలనుకుంటే బీహార్లో హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ అనేది మస్ట్గా వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. ఇంతకుముందు ఏముంటుండే అంటే ఏం ఉండకపోతుండే, డైరెక్ట్ ఇక్కడ హిందీ వచ్చినా సరిపోతుండే. బట్ ఇప్పుడు ఏమైందంటే లోకల్ లాంగ్వేజ్ని వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. కాబట్టి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు, బ్రో నాకు 60% మార్క్స్ నేను అప్లై చేయొచ్చా, నాకు 70% మార్క్స్ నేను అప్లై చేయొచ్చా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఒకటి గమనించండి, మీకు 10th క్లాస్లో మినిమం 90% పైన ఉంటేనే మీకు జాబ్ రానికి ఆస్కారం అయితే ఉంటుంది. చాలా మందికి 95% ఉన్న వాళ్ళకు కూడా జాబ్ రాలేదు, చాలా మందికి రాలేదు, అన్ని మార్కులు కూడా జాబ్ రాలేదు. సో ఓకేనా, అది వస్తుంది అని కూడా చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఈ జాబ్లో ఎక్కిన తర్వాత చాలా మంది ఒక 50% వరకు అయితే రిజైన్ చేసేస్తారు, వెళ్ళిపోతారు అన్నట్టు. ఎందుకోసం అంటే సాలరీ కానీ ఆ పని ఎవరికి నచ్చక వెళ్ళిపోతారు. ఇది నిజం. మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడైనా. చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు ఎంతోమంది కూడా కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళిపోతారు అంటే ఉండరు ఎవరు కూడా, ఇందులో బయటకు వచ్చేస్తారు. అయితే మరి ఎన్ని మార్కులు ఉంటే మనకు బెటర్ అని చూసుకున్నట్టయితే మినిమం అంటే మినిమం చెప్తున్నా. ఒకవేళ మన లోకల్ లాంగ్వేజ్ ఇప్పుడు ఏపీ వాళ్ళు ఏపీకే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళు మీరు తెలంగాణలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేరే రాష్ట్రంలో మీరు అప్లై చేసుకోవాలంటే మీకు హిందీ లాంగ్వేజ్ రావాలి. అంటే లోకల్ లాంగ్వేజ్ హిందీ ఉన్న దగ్గర హిందీ రావాలి. లేదు నేను ఇక్కడ అస్సాంలో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, నేను అస్సాంకి అప్లై చేస్తాను అనుకుంటే అస్సాంకి సంబంధించినటువంటి ఈ లాంగ్వేజ్లో మీకు వచ్చి ఉండాలి. ఇట్లా ఉంటుంది అన్నట్టు. అంటే నార్త్ స్టేట్లలో కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని చెప్పేసి చాలా మంది అట్లా అప్లై చేసుకుంటారు. అట్లా అప్లై చేసుకోవచ్చు. ఆ 2 సంవత్సరాల కిందటప్పుడు అట్లా నడిచింది. బట్ ఇప్పుడు ఏంటంటే వాడు లోకల్ లాంగ్వేజ్ అయితే పెట్టేశాడు. కాబట్టి మీరు ఇప్పుడు అక్కడ అప్లై చేసుకోవడానికి కుదరదు. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ లాంగ్వేజెస్ మీకు వచ్చి ఉండాలి, అప్పుడే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఏమవుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ వారు ఏపీలోనే అప్లై చేసుకోవాలి, తెలంగాణ వారు తెలంగాణకే పరిమితం. ఎవరు వాళ్ళ స్టేట్లోనే మీరు అప్లై అయితే చేసుకోవాలి. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఏముంటుందంటే హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే మన దగ్గర అయితే ఉంటుంది. మినిమం 90% పైన ఉంటుంది. ఇక్కడ మనకు లిస్ట్ 1 అని చెప్పేసి, లిస్ట్ 2 అని చెప్పేసి, లిస్ట్ 3 అని చెప్పేసి ఇట్లా రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత రిజల్ట్ పెడతాడు ఆ లిస్ట్ 1 అని చెప్పేసి. ఆ రిజల్ట్ వచ్చిన ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ లిస్ట్ 2 అని చెప్పేసి మరొక రిజల్ట్ పెడతాడు, మరొక లిస్ట్ పెడతాడు. అది వచ్చిన ఒక 10-15 డేస్ తర్వాత లిస్ట్ 3 అని చెప్పేసి ఇట్లా
లిస్టు పెడతా ఉంటాడు అన్నట్టు. ఆ లిస్ట్లో కనుక మీ పేరు ఉంది అంటే మీకు ఉద్యోగం వచ్చినట్టు లెక్క. అక్కడనే కట్ ఆఫ్ని కూడా మెన్షన్ అయితే చేస్తాడు. సో అందుకని నేను చెప్తున్నా అంటే మీకు కట్ ఆఫ్ అనేది మనకు హైగానే ఉంటుంది, 90% కంటే ఎక్కువనే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే 10th క్లాస్లో 90% పైన మార్కులు ఉన్న వాళ్ళు ఉన్నారో అప్లై అయితే చేసుకోండి. బ్రో నాకు 80% పైన ఉంది అంటే నేను చేసుకోవచ్చు అంటే చేయండి, నష్టమేముంది, అప్లికేషన్ చేయడంలో తప్పేం లేదు కదా. అస్సదా రాదా అని చెప్పేసి సందిగ్ధంలో మాత్రం ఉండకండి, అప్లికేషన్ చేయడం అయితే చేసేసేయండి. బ్రో మరి నాకు 60% మార్క్స్ నేను చేయాలంటే అవసరం లేదండి, మీరు చేసిన దానివల్ల ఉపయోగం లేదు, అప్లై చేయకపోవడమే బెటర్ నన్ను అడిగితే. ఒకవేళ నాకు చాలా ఏజ్ ఉంది, ఎన్నో సంవత్సరాల కింద నా 10th అయింది అని అనుకుంటే కనుక, అంటే నాకు 40 ఏజ్ ఉంది, 39 ఆ ఏజ్ ఉంది, నేను అప్లై చేయొచ్చు అంటే చేసుకోండి. ఓకేనా, మీ ఏజ్ ప్రియారిటీని బట్టి ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు, కానీ మాక్సిమం అయితే 99% ఛాన్స్ అయితే ఉండదు అనమాట. సో నేను ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నా, దాంట్లో ఏం లేదు. మినిమం 60%, 70% ఆ మార్క్స్కి అయితే జాబ్ అయితే రాదు. ఒకవేళ మీకు 80% పైన ఉన్నా కూడా అది కష్టమే, గ్యారంటీ లేని ముచ్చట. 90% పైన ఉంటే కనుక మీకు లిస్ట్ 1లో కాకుండా లిస్ట్ 2, లిస్ట్ 3లో ఉన్న మీకు రానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేను చేస్తా అనుకుంటే చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇదొక విషయాన్ని చూసుకొని చాలామంది ఏం చేస్తారంటే తెలుగు క్రియేటర్స్, తెలుగు యూట్యూబర్స్ 60% మార్కులు వచ్చినా జాబ్ వస్తుంది, ఈ ట్రిక్ పాటించండి, ఆ ట్రిక్ పాటించండి, ఏ ట్రిక్కులు పనిచేయాయి. ఓకేనా, ఏ ట్రిక్కులు ఇక్కడ ఏం పనిచేయి, మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు ఉద్యోగం అయితే ఉంటుంది. ఇదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేయడం అది చేస్తే కనుక అంత ఆగమైపోతుంది. అట్లా మిస్టేక్స్ ఏం చేసుకోకండి, జెన్యున్గా చేయండి. ఇదేం పెద్ద ఉద్యోగమే కాదు, జస్ట్ 10,000 ఉద్యోగమే. 10,000 మహా అంటే 12,000 సాలరీ వస్తుంది. దీనికి వర్క్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు ఎట్లాగో సెంట్రల్ ఫోర్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మీ అందరికీ ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియోతో నేను చేస్తున్నాను. సో మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు, ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి నేను నిజం చెప్తున్నాను అన్నట్టు. ఓకేనా, మినిమం నేను చెప్పిన విధంగా మీకు మార్కులు ఉంటేనే మీరు ట్రై చేయండి, లేకపోతే లైట్ అయితే తీసుకోండి. ఓకేనా, ఎందుకోసం అంటే అంత పెద్ద ఉద్యోగమే కాదు, దీని గురించి మీరు అంత బాధపడాల్సిన అవసరం ఎంతగానో లేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని చాలా వీడియోస్ చేస్తారు, కొంతమంది యూట్యూబర్ చేస్తారు, అందరు కాదు, కొందరు ఉన్నారులే. తెలుగులో చెత్త ఉంది, స్క్రాప్ ఉంది, అటువంటి చెత్త ఎదవల మాటలైతే నమ్మి మీరు ఇది కాకండి. ఓకేనా, కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే లైక్ అయితే చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే వేరే వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ కొద్దిగా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇదే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోటో సైజ్ ఎంత ఉండాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఫోటో సైజ్ వచ్చేసి 20 నుంచి 40 KB లోపు అయితే ఉండాలి. సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 10 నుంచి 20 KB లోపు అయితే ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో నేను చేశాను, అది ఏ విధంగా సైజును తగ్గించుకోవాలి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే కనుక కింద నేను లింక్ పెట్టాను, ఒక వీడియో లింక్ పెట్టిన, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చేసి ఫస్ట్ ఫోటోను సిగ్నేచర్ని సైజు తగ్గించుకొని పెట్టుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి. మొబైల్లో అప్లై చేయొచ్చా బ్రో అని చెప్పేసి అంటే మొబైల్లో 100% చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అప్లికేషన్ వీడియో మొబైల్లోనే చేశాను. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి చెప్తున్న జాగ్రత్త వినండి, తక్కువ మార్కులు ఉంటే వేస్ట్, అప్లై చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఇదంతా కానిపోని ముచ్చట్లు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను, ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకేదన్నా తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడికి వచ్చి కూడా నాకు మెసేజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.